ఆదేశాలను మనం విస్తృత స్థాయి సమావేశాలు ఎవరికి కన్వీనర్ అయ్యాలా ఉద్యోగాలు ఇవ్వడం కాదు, ఉన్న ఉద్యోగాలనే తీసేయడం. అందుగా ఒక నిమిషం మన మిత్రుడు మనందరితో పాటు కలిసి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని మన మధ్యలో ఉంటూ చాలా యాక్టివ్గా ఉండి 2012 నుంచి మనతో పాటు ప్రయాణం చేస్తూ అందరి తలలో నాలుకలాగా ఉన్నటువంటి మన ప్రేమ్ అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. కానీ అందరూ కూడా 2 నిమిషాలు ప్రేమ ఆత్మకు శాంతి కలిగేలా 2 నిమిషాలు మౌనం పాటించాలని అందరు లేచి నిలబడి మౌనం పాటించాలి. ఓకే అని చెప్పదు అంతే. అన్నా సైడ్ నుంచి అన్నా ఓకే రెడీ. ఒక రైట్ చూడాలన్నా. నెక్స్ట్ అన్నా నిజంగా నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు స్త్రీనిధి ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలి అన్నాడు. అంటే ఆ రోజు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 చొప్పున ఇస్తానంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలి అని డిసైడ్ అయ్యి హామీలు ఇచ్చారా? మరి నిజోద్యోగ ప్రతి 3000 ఇస్తా ఉంటారు. దానికి తెలంగాణ అమ్మాలనుకున్నారా? తర్వాత 50 సంవత్సరాలు దాటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ 4000 చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. దానికి కర్ణాటక నమ్మాలని హామీ ఇచ్చినారా? రైతులకు ప్రతి ఒక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6000 కాకుండా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. దానికి తమిళనాడు అమ్ముదామనుకున్నారా? అంటే మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఏ రాష్ట్రాన్ని నమ్మి పథకాలు ఇవ్వాలని మీరు హామీలు ఇచ్చేటప్పుడు నిర్ణయించుకొని హామీలు ఇచ్చారు. అది ప్రజలకు వివరించారు. 40 సంవత్సరాల అనుభవము, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను అని మీరు అనుభవంతో
ఇచ్చేటువంటి హామీలు. లోకేష్ గారేమో మాట్లాడుతూ మేము అన్ని ఏ పథకానికి ఎన్ని డబ్బులు అవుతాయి, ఎంత ఆదాయం వస్తుంది, ప్రజలకు ఏ రకంగా ఇవ్వచ్చు, అప్పు చేయకుండా ఈ పథకాలన్నీ ఏ రకంగా ఇవ్వచ్చు, మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకొని హామీలు ఇస్తున్నాము. ఈ హామీలు నెరవేర్చకుంటే మా కాలర్ పట్టుకోండి అన్నారు. మరి పోలీసులు లేకుండా ఎస్కార్ట్ లేకుండా ప్రజలలో పోతే కాలర్ పట్టుకుంటారో చొక్కా పట్టుకుంటారో ప్రజలు చూపిస్తారు. కాబట్టి ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా ప్రజలకు మోసం చేస్తారు. మనకు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు కూడా పెట్టడం జరిగింది, బాబు సూటి మోసం గ్యారంటీ అని. ఎందుకంటే వాళ్ళు ఒక బాండ్ కూడా ఇచ్చినారు, ప్రోనోట్ ఇచ్చినారు, హామీ పత్రం ఇచ్చినారు, సంతకం పెట్టి మళ్ళా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు సంతకంతో ఈ హామీలన్నీ ఇస్తున్నాము, నెరవేర్చే బాధ్యత మాది, తప్పకుండా నెరవేరుస్తాము అని మీకు హామీ ఇస్తున్నామని హామీ పత్రం పెట్టి సంతకం పెట్టి ఇచ్చినారు. అంటే ప్రజలు మామూలు అయితే చంద్రబాబు నాయుడిని నమ్మరని ఆఖరికి పత్రం ఇచ్చినారు. ఈసారి ఇచ్చి కూడా మోసం చేసినారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు హామీ పత్రం కాదు, చొక్కాలు ఇప్పుకొని ఊపిరి మీద రాసుకునే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. ఈరోజు మనమందరం కూడా సూపర్ 6 అనుకుంటున్నాం. కానీ 143 హామీలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. 143 హామీలు ఇచ్చి ఏమీ చేయలేదు. మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇప్పుడు చూపిస్తాం, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆయన ఇచ్చిన మొత్తం హామీలు అన్నీ కూడా వస్తాయి. 143 హామీలు ఇచ్చినాం. అవన్నీ కూడా మనము ప్రజలలోకి తీసుకుపోవాలి. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయనుకుంటున్నాను, కానీ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. మనకి 8 నెలల్లోనే వస్తాయి. మనకి ఎమ్మెల్యే ఎలక్షన్లకు మన మున్సిపాలిటీలు గెలుచుకుంటే ఇది నాంది అవుతారు. ఆ మున్సిపాలిటీలో మనకు సంబంధించినటువంటి మన వ్యక్తి ఆ వార్డులో కార్పొరేటర్గా ఉంటే మనం కార్పొరేషన్ పై డిమాండ్ చేయడానికి ఉంటుంది, అధికారుల దగ్గర ఓడుకుంటుంది. మున్సిపల్ మన కర్నూలు కార్పొరేషన్ మేయర్ను కూడా మనమే గెలిపించుకోగలిగితే డెఫినెట్ గా ఆ పక్క ఎమ్మెల్యే అన్నా మంత్రి అన్నా చేయగలిగేదేం లేదు. మన పనులే కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. రేపొద్దున వాళ్ళు క్యాన్వాస్ పోతారు. ఇప్పుడే పంపిస్తున్నాడు, మనం అన్ని ఇచ్చినాము, ఇది మంచి ప్రభుత్వము అని ప్రచారం చేయాలి. కానీ పోవాలంటే తెలుగుదేశం నాయకులు భయపడుతున్నారు. పోతే ఇంటికాడ పోతే 18 సంవత్సరాల దాకా మహిళలు నా 1500 ఎప్పుడు ఇస్తున్నారు అడుగుతారని. పోయిన సంవత్సరం అంతా కలిపి 18,000 అయింది. ఆ 18,000 3 నెలలు 5,000, 23,000 ఇప్పుడు ఇస్తున్నాం అంటారు. నిరుద్యోగులు అడుగుతారు, 3,000 ఇస్తున్నా, సంవత్సరం దాటిపోయింది 36,000 అయింది, అది ఏమైందని అడుగుతారు. అందులో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రమాణ పత్రంలో డేట్ కూడా ఇచ్చినారు. 2024 జూన్ నెల నుంచి ఈ పథకాలన్నీ అమలు చేస్తామన్నారు. జనరల్గా ఎవరు డేట్లు ఇయ్యరు మేనిఫెస్టో పెట్టేటప్పుడు. ఈ మొబైల్ ఏమో మేము డేట్లు కూడా ఇచ్చి ప్రోనోట్ చెక్కులు ఇచ్చినట్టు, పోస్టేటెడ్ చెక్కులు ఇచ్చినట్టు ఇచ్చినారు. ఏ ఒక్కటి చేయలేదు. కాబట్టి అడుగుతారు, రైతుల దగ్గర పోతే రైతులు అడుగుతారు, పోయిన సంవత్సరం 20,000 ఈ సంవత్సరం 20,000 ఏమైందని. అది భయపడుతున్నారు ఆయన పోవడానికి. ఇవన్నీ అడుగుతారని. పోయిన సంవత్సరం 2 సిలిండర్లు బాకీ, ఈ సంవత్సరం 3 సిలిండర్లు, 5 సిలిండర్లు అడుగుతారు. కరెంటు ఛార్జీలు పెంచాలన్నారు, కరెంటు ఛార్జీలు పెంచినారు. మొన్న టీవీలో ఒక ఆమె
తెలుగుదేశం వాళ్ళను కడిగి పడేసింది. నాకు 500 వస్తున్నది కరెంటు బిల్లు, మీ ప్రభుత్వం వచ్చాక 1700 వస్తుంది ఇప్పుడు. అది అవి అడుగుతారని భయపడుతున్నారు. కాబట్టి మనం ఇవన్నీ ఇంకా పబ్లిక్లోకి బాగా తీసుకుపోతే ఏమి ఇస్తా అన్నాడు, ఏమి ఎదురుకొట్టాడు. అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లలో కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడినటువంటి కార్పొరేటర్ ఓటు అడగాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. అంటే రేపు కార్పొరేషన్లో కార్పొరేటర్ గెలవాలంటే ఈ కార్యక్రమం మనకు ఒక వజ్రాయుధం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి అడగండి అంటే అడగడం మొదలు పెడితే 2-3 రోజులు ప్రచారం చేస్తారు, తర్వాత ప్రచారం కూడా మానుకుంటారు, భయపడతారు పోటీకి. కాబట్టి ఈరోజు ఈ QR కోడ్ తీసుకొని మనం కనుక జనంలోకి పోతే ఇదే రేపు వజ్రాయుధం. మనం కార్పొరేట్ ఎలక్షన్లలో గెలపడానికి ఇది ఒక వజ్రాయుధం లాగా పనిచేస్తారు. అదే మనం ఉపయోగించుకొని ముందరు పోవాలి. మీరందరూ కూడా చాలా వరకు రోజు పొద్దున్న ఇస్తే సెల్లులు చూసుకునే వాళ్ళే, సెల్ ఆపరేట్ చేసే వాళ్ళే, అందరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేటోళ్ళే, అందరికీ సెల్ పరిజ్ఞానం ఉంది. కాబట్టి ఈ QR కోడ్ను డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్లో పోతే స్కానర్ వస్తుంది. ఆ స్కానర్లో దీన్ని స్కాన్ చేసుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 143 హామీలు అన్ని కూడా దాంట్లో వస్తాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కూడా ఉంటుంది, అది కూడా వస్తుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం ముందరు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రెండోది ఏమంటే మనం ఈ కేసులు గీసులు అనేదో భయపెట్టాలి అని చూస్తుంటాం. ఈరోజు ఇచ్చిన హామీల గురించి అడిగితే నాలుక వర్తిస్తామంటారు. ఇంకొకటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ హామీలు ఇవ్వలేదని అడిగితే వాళ్ళ తాట తీస్తామంటున్నారు. అంటే బెదిరించాలనుకుంటున్నారా? అంటే మీరు ఇచ్చిన హామీలు ప్రజల తరఫున అడిగితే తాట తీస్తాం, తోలిస్తాం, ఏదైనా తేరగొచ్చినారనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారికి ఒక్క విషయం నన్ను గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు బెదిరించాలనుకుంటే బెదిరే వాళ్ళు పోలేరు. ఇక్కడ సోనియా గాంధీని చూస్తే భయపడి దేశంలో పెద్ద పెద్ద నాయకులే మూలన కూర్చుండే పరిస్థితులలో 40 సంవత్సరాల వయసులో పార్టీలోంచి ఒక్కడు బయటకు వచ్చి ఎంపీకి రాజీనామా చేసి నీకు ఎదురు తిరిగి సోనియా గాంధీకి ఎదురు తిరిగి 16 నెలలు జైలు బయటకు వచ్చిన తర్వాత పోరాటం చేసి పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి గట్స్ ఉండేటువంటి నాయకుల నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. నీ తాటాకు చప్పులకు ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు. మహా అంటే ఏం చేస్తావు, ఓ వారం 10 రోజులు జైల్లో పెడతావు, అంతకంటే నువ్వు పీకేదే ఉంది. ఆ మాత్రానికి భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. తర్వాత అంటారు సినిమా. ఈరోజు నేను కర్నూలు నియోజకవర్గం కావచ్చు, కర్నూలు జిల్లాలో కూడా కావచ్చు, వాళ్ళకు కూడా చెప్తాను, మీకు ఉండేది 2 సంవత్సరాల సినిమాని. ఈ 2 సంవత్సరాలలో మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే ఎగిరెగిరి పడి మా వాళ్ళ మీద కేసులు కానీ ఏదైనా ఇబ్బందులు పెట్టాలని చూసే వాళ్ళందరికీ 2 సంవత్సరాల తర్వాత డబల్ సినిమా కనపడతాడనేది కూడా గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టాం. ఇంతకుముందు ఉన్నది పోనీ లేవు, పాపం లేదు, కానీ మా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. అవన్నీ కూడా ఎవరెవరు ఎగిరెగిరి పడుతున్నారో గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాల తర్వాత వీసాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కూడా తెలుగుదేశం వాళ్ళకి చెప్తాను.
మర్యాదగా రాజకీయంగా చేస్తే పద్ధతి కట్టాలి. రాజకీయంగా కాకుండా దౌర్జన్యంగా చేయాలనుకుంటే ఇక్కడ ఎవరు చేతులు ముచ్చుకొని ఉండరు. దానికి ఎదురు తిరిగేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటే ఇంట్లో కూర్చుంటే రకాలు కాదు. అవసరమైతే అర్ధరాత్రి సరే పోలీస్ స్టేషన్ కన్నా ఎక్కడికైనా వెళ్ళి కాపాడుకుంటామనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. మీరేదో మిడిసిపడాకంటే కూడా చెప్తాను. కాబట్టి భయపడాల్సిన ఎవరు ఇక్కడ భయపడాల్సిన పని లేదు. అర్ధరాత్రి సరే మీ దగ్గరికి వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేమే చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ విషయం మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి ముఖ్యంగా కర్నూలులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడే రకాలు కూడా కాదు. నాకు కూడా తెలుసు. మీ అందరూ భయపడేటట్టుంటే కర్నూలు ఎంత ఉత్సాహంగా ముందరకు రారు. టీజీ వెంకటేష్తో కొట్లాడినాము, ఆయన మీదనే ఎమ్మెల్యే గెలిచినాం. తర్వాత కేఈ వాళ్ళతో కొట్లాడినాం. వీడికి వచ్చినాక విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోటీ చేసి ఆయన మీద 3 సార్లు పోటీ చేసి ఆయనతో పోరాడినాం. అట్లా అందరితో కొట్లాడి ఈ స్థాయికి వచ్చినాం తప్ప ఎక్కడ స్థాయి తగ్గలేదని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. కాబట్టి మనమైతే మళ్ళా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ ఇండికేషన్స్ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి ప్రజలలో. పోలీసులు ఆఫీసర్లే చెప్తున్నారు వీళ్ళ సినిమా అయిపోయిందన్నా ఇంకా మళ్ళీ మీరే వస్తున్నారు, మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తుందని అధికారులు అప్పుడే సర్దుకుంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు. అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. కర్నూలులో కొండాడి బుర్జు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తూనే ఉంటారు, పోయిన 3 సంవత్సరాలు 5 సంవత్సరాలలో ఒక 2 సంవత్సరాలు కరోనా వచ్చిపోయింది. 3 సంవత్సరాలు ఈ పథకాలు ప్రజల గురించి ఆలోచించి కార్యకర్తలను కొద్దిగా విస్మరించడం జరిగింది. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా కార్యకర్తలకే అన్ని రకాలుగా ఉపయోగపడతాం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కార్యకర్తలందరినీ కూడా బలోపేతం చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అలాగే కర్నూలులో కూడా డెఫినెట్గా రేపు గవర్నమెంట్ వస్తే మన కార్యకర్తలందరూ కూడా అన్ని రకాలుగా చూసుకుంటాం. అందరినీ కూడా రాజకీయంగా పైకి తీసుకొని వస్తాం. ఆర్థికంగా బలపడేదానికి మీకు అన్ని రకాలుగా సహకరిస్తాం. కాబట్టి మనకు ఒక 2 సంవత్సరాలు పోతే మళ్ళీ మంచి రోజులు అనేటివి మన కళ్ళ ముందర కనపడుతూనే ఉంటాయి. కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం. రెండోది, మనకు వార్డులో ఇప్పుడు బిఎల్ఓలు వస్తారు. వార్డులో ఓటర్లు వెరిఫికేషన్ జరుగుతుంది. వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మన బూత్ ఏజెంట్ ఉండాలి. బూత్ ఏజెంట్ ఉండాలంటే మన అఫీషియల్గా అపాయింట్ చేసి కలెక్టర్కి లిస్ట్ ఇవ్వాలి. ఒక్కొక్క బూత్కు ఒక ఏజెంట్ను లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్టు మీరందరూ ఒక్కొక్క బూత్కు ఆ బూత్లో సభ్యుడైనటువంటి వాడిని ఓటర్ అయి ఉండాలి. ఆ బూత్లో ఉన్నటువంటి వాళ్ళను ఒకరిని చదువుకొని యాక్టివ్గా ఉండి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళను, ఎవరినంటే వాళ్ళని పెట్టకుండా ఇంట్రెస్ట్ ఉండి తిరిగే వాళ్ళను బూత్కి ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళ ఫోటో, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ సెల్ నెంబరు అన్నీ కూడా వాళ్ళ ఫోటో, ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఐడెంటిటీ కార్డు వచ్చినప్పుడు బిఎల్ఓలతో పాటు వాళ్ళు కూడా పోయి ఓటర్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా అది మనకు ఉపయోగపడతారు. ఎందుకంటే వాళ్ళు మన అధికారంలో ఉండాలని మనకేసే ఓట్లను కొన్ని తీసేసి లేని ఓట్లను ఎక్కించుకునే దానికి ప్రయత్నం చేస్తారు బిఎల్ఓల ద్వారా. మన ఏజెంట్ అనేవాడు వాళ్ళతో పాటు ఉంటే మన ఓట్లు పోకుండా ఉంటాయి. వాళ్ళు దొంగ ఓట్లు చేర్పించుకోకుండా మనవాడు అడ్డుకోలేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మీ వార్డులో ఒక్కొక్కరి వార్డులో ఎన్నిండాయి బూతులు,
బూత్కి ఒకరు బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళను సెలెక్ట్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. రేపు మున్సిపల్ ఎలక్షన్లకు మనకు పనికొస్తారు. అంత అయిపోయినాక అన్న మా వాటిలో 50 ఓట్లు ఎగిరిపోయినాయి, మా ఇంటి పక్కన పోయినాయి, మా మామగారు పోయినాయి, మా అత్తగారు పోయినాయి అంటే ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్త పడితే వాటిలో మన వాళ్ళ వాటిలో ఓట్లు పోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అంతే ఒక్కొక్క వాటిలో 8-10 బూతులు మ్యాక్సిమం ఉంటాయి. 10 పేర్లు ఆ వాటిలో మన వాళ్ళు ఉండేటువంటి నాయకులు అందరు కూర్చొని ఎవరు బాగుంటారు, ఏ వాటిలో ఎవరు ఉన్నారు, ఎవరు యాక్టివ్గా ఉంటారు, ఎవరు బాగుంటారు అనేది దీంట్లో తన మన అనేటువంటి లేకుండా యాక్టివ్గా ఉండే వాళ్ళని చూసుకొని అందరినీ కూడా సెలెక్ట్ చేయాలని కూడా అందరికీ చెప్తాను. ప్రతి వార్డు ఇప్పుడు ప్రతి వార్డు ఓటర్ లిస్ట్ ఇస్తాం. తర్వాత బూత్ నెంబర్లు అవి బూత్ లిస్ట్ కూడా ఇస్తాం. వాళ్ళలో మీరు వెరిఫికేషన్ చేసుకొని అందరు కూర్చొని మీరందరూ కూడా ఆ పని చాలా ఇంపార్టెంట్ వార్డు వైజ్ చేయాలని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నాం. అందరినీ కూర్చోబెట్టుకోండి. ఇదే మనము వార్డులో ఉండేటువంటి ముఖ్యమైన వాళ్ళందరూ కూర్చొని చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క బూతులు ఉంటారు, ఒక్కొక్క చోట అంటారు. కాబట్టి ఆ ఏరియాని బట్టి సెలెక్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం పెట్టేటువంటి బూత్ ఏజెంట్ ఆ బూత్లో ఓటర్ ఉండాలి. ఓటరు కాని వ్యక్తిని మనం ఏజెంట్ పెడితే కలెక్టర్ ఆఫీస్లో రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు సెలెక్ట్ చేసేవాడు ఆ బూత్లో ఏ ఓటర్ ఉండాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. రేపు మున్సిపల్ ఎలక్షన్లు, రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా ముందరు తీసుకుపోవాలని, ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా సవాళ్ళు ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటికే మనము దాదాపు అన్ని కార్యక్రమాలు కూడా కర్నూలులో మీ అందరి ఉత్సాహంతో మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రిస్టేజ్గా తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినారు. కాబట్టి మన జిల్లా రాష్ట్రం ఇప్పుడు ఉండేటువంటి స్టేట్లో అన్ని జిల్లాల కంటే మన జిల్లా కమిటీలు వేయడంలో కానీ మిగతా విషయాలలో కానీ ముందుండేందుకు దాని అంతటికీ మీరే కారణము. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. కాబట్టి ఇవన్నీ మనం ముందరు తీసుకుపోయే రకంగా ఏర్పాటు చేయాలి.